హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి. ఈ పద్ధతిలో కనుక చేసినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ కొత్తిమీర పచ్చడి అయితే మనకి వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. మరి నేను ఎలా చేస్తానో, నా ప్రిపరేషన్ ఏంటో మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే కడాయి పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్, తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగబేడలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1.5 టీ స్పూన్ ధనియాలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కాస్త వేపుకోవాలి. తర్వాత ఇందులో నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇట్లా తుంచి వేసుకున్నాను. అలాగే ఒక 8 ఎండుమిర్చిని కూడా వేసుకున్నానండి. ఇలా 2 వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 2 మిక్స్ చేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. ఇవి వేపేసుకొని అందులో ఒక 4 తెల్లపాయలని ఇట్లా వేసుకున్నాను. ఇవి వేపేసుకొని కాస్త పక్కన పెట్టేసుకుందాము. సో దట్ మనకి కొద్దిగా చల్లారుతుంది. చల్లారాక మనం మిక్సీకి అయితే వేసుకుందాము. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసేసుకునేసి, అంటే ఒక 2 టీ స్పూన్స్ అయితే నేను ఆయిల్ తీసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక 2 టమాటాలు, చిన్న టమాటాలని ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటాలని కాస్త మగ్గించుకోవాలి. అలాగే ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఈ టమాటా త్వరగా మగ్గాలి అనుకుంటే కాస్త సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. ఒక చిన్న కట్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఒక గుప్పెడు ఆకులు ఇవి వేసేసి కాస్త మగ్గించుకోవాలి. అలాగే ఇందులో పులుపు కోసం చింతపండు కూడా వేస్తున్నాను. ఎక్కువ చింతపండు అయితే అవసరం లేదు, కాస్త తక్కువ వేసుకుంటే, చూడండి ఈ విధంగా కొంచెం తక్కువ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ మూడింటిని ఒక్కసారి మిక్స్ చేసేసుకునేసి కొద్దిగా మగ్గాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ కొత్తిమీర పచ్చడి అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, నేనైతే ఇట్లా మిక్స్ చేసేసుకొని ఇలా మగ్గించుకున్నాను. ఇలా మగ్గాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది కొద్దిగా కూల్ అవ్వాలి. తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నాం కదా, వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసేసుకునేసి ముందుగా వీటిని అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక కొద్దిగా బరకగా తీసుకుందాము. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నాను. దీన్ని చూడండి ఇట్లా కోర్స్గా ఇట్లా బ్లెండ్ చేసుకున్నాను అనమాట, మరీ మెత్తగా కాకుండా. ఇలా జార్కంతా అంటుకున్న దాన్ని ఒకసారి నీట్గా ఇట్లా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా టమాటా, చింతపండు ఇంకా కొత్తిమీరని మగ్గించి పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇందులో వేసేస్తున్నాను. ఇది కాస్త కూల్ అయిన తర్వాతే నేను మిక్సీకి పట్టుకుంటున్నానండి. ఇది కొంచెం కూల్ అవ్వనిద్దాము. తర్వాత కూల్ అయ్యాక చూడండి నేను ఇట్లా వేసి పెట్టుకున్నాను. మరీ మెత్తగా గంధంలా కాకుండా కొంచెం ఇలా తెలిసే విధంగా ఇలా పట్టుకుంటే మనకి తినేటప్పుడు బాగుంటుంది. చూడండి ఇలా ఉండాలి. ఇప్పుడైతే నేను ఇందులో ఆనియన్ వేస్తున్నానండి. ఒక ఆనియన్ని తీసేసుకొని ఇట్లా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక్కసారి మనం పల్స్ ఇచ్చేసామంటే అక్కడక్కడ ఆనియన్ తగులుతూ బాగుంటుంది. ఇలా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే మనం దీనికి పోపు పెట్టేసుకుందాము. దీనికోసం అయితే మనం పోపు కోసం ఒక 3 టీ స్పూన్స్ అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నామండి. అందులో ఒక 2 ఎండుమిర్చిని ఇట్లా తుంచేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వీటన్నిటిని వేసేసి కొద్దిగా చిటపట్లాడాక ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత కాస్త ఇంగువ కూడా వేసుకొనేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడి అంతటిని ఇందులో వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసామంటే ఈ వేడికి ఈ ఆయిల్లో బాగా కలిసిపోతుంది. చూసారు కదండి, మనకి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కొత్తిమీర పచ్చడి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.